హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బనానా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ 2 బనానాలు తీసుకొని పైనున్న పీల్ మొత్తం కూడా ఇలా పూర్తిగా తీసేసుకోవాలి. ఈ బనానా ఫ్రై చాలా రకాలుగా చేస్తారండి. నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకొక రకంగా కూడా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే బనానా ఫ్రై అనేది. పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫస్ట్ పైన ఉన్న పీల్ మొత్తం కూడా తీసేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి అందులో యాడ్ చేసుకుందాం. అలా యాడ్ చేసుకోవడం వల్ల బనానా అనేది నల్లబడకుండా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలన్నీ కూడా గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమైనింగ్ కాయలు కూడా కట్ చేసి ఇదే విధంగా గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి బనానా ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా యాడ్ చేసుకుందాం. ఇవంతా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో కొద్దిగా ఉప్పు రుచికి సరిపడి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి ఫ్రై అనేది బాగుంటుంది. వేరే ప్రాసెస్లో కూడా చేస్తారు బనానా ఫ్రై, అది కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కారం వాసన అంతా పోయేలాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడిగా పప్పు, రసం, సాంబార్ ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.